వ్యవసాయంలో ఆసక్తితో సమకూర్చిన మీ అందరికీ వేసే నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మనము తెస్సలోనికీయులకు రాసిన పత్రికను ధ్యానం చేసుకుంటున్న అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని మరి కొంతకాలం అక్కడ నుండి సంఘ స్థాపన చేసి బలపరిచి మరి పౌలు రెండవ మిషనరీ ప్రయాణంలో పౌలుతో పాటు శీల ఉన్నాడు, అలాగే తిమోతి ఉన్నాడు, అలాగే మనకి అపోస్తల కార్యంలో సమస్తము రాసిన లూకా కూడా వారితో కూడా ఉన్నారు. అయితే మనం తెస్సలోనిక పత్రిక గురించి చాలా విషయాలు నేర్చుకుని ఉన్నాం. మరి తెస్సలోనిక ఉన్న సంఘం వారు బహుశ్రమల్లో ఎంత నమ్మకంగా దేవుడి కొరకు నిలబడ్డారో, ఎంత సమర్పణ కలిగిన వారు, ఎంత దాతృత్వం కలిగిన వారు, ఎంత దైవభక్తి కలిగిన వారు, వారు ప్రతి ఇబ్బందుల్లో కూడా దేవుని సాక్షులుగా ఎలా నిలబడ్డారో, ఆ సంఘం ఎలా స్థాపించబడిందో అనే విషయాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాము. అయితే 2వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఎంతో ప్రయాసపడుతూ పౌలు గురించి ఆలోచన చేస్తే ఎన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఆ స్థితికి ఏసై దాకా అసలు పౌలులాగా మనం ఉండగలుగుతామా అని ఆలోచన చేస్తేనే ఎంతో వేదన, ఎంతో హృదయం దుఃఖం కలుగుతుంది. ఎంత సమర్పణ. ఒకప్పుడు దేవుడి రక్షణని ఎరగక ముందు ఎంతో హింసించి ప్రజలను దూషించిన ఈ వ్యక్తి ఎంత సమర్పణతో సేవ చేస్తున్నాడంటే తన జీవితం అంతా కూడా రక్షించబడిన నాటి నుండి ప్రభువుకి అంకితం చేసి ఎంత ఉపద్రవాలు, ఎంత కష్టాలు, ఎలాంటి పరిస్థితులు వచ్చిన ప్రభు కొరకు చనిపోయేంత సమర్పణతో ఆయన భారవైన హృదయంతో నేను పొందిన రక్షణ, నేను తెలుసుకున్న సత్యము, నేను పొందుకున్న ఈ భాగ్యము అనేకులకు కలగాలి అనే ఒక గొప్ప సువార్థికుడిగా పనిచేసిన విధానం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. అయితే ఈ సంఘం కొరకు తను పడిన ప్రయాస, ఎప్పుడు మనము మన ప్రయాస, ఇప్పుడు మనము ఈ మధ్య కాలంలో చూస్తున్నాము రైతులు ఎంత బాధపడుతున్నారు వర్షాలు లేకని. ఇప్పుడు వారు ఎంతో కష్టపడి పొలాన్ని దున్ని విత్తనము విత్తుతారు. అది మొలకెత్తలాగా వాళ్ళకి ఒక టెన్షన్, మొలకెత్తిన తర్వాత అది భద్రపరచడానికి ఒక టెన్షన్. మామూలు విషయమా, మరి పెద్ద వరదస్తే మునిగిపోతుంది, వాళ్ళు దాన్ని భద్రపరచాలి. అది ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ఏ చెత్తలు పురుగులు పట్టకుండా వాటిని భద్రపరచడం చాలా కష్టమైన విషయం. అది చేతికి పంట వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో చూస్తాం పత్తి కొయ్యడానికి రెడీగా ఉంటుంది, అకాల వర్షాలు కురిసేదంతా తడిచిపోయినప్పుడు వాళ్ళు బాగా చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఎప్పుడు ప్రతి మనిషి కూడా తన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూసినప్పుడు తనకు ఎంతో సంతృప్తి, సంతోషము కలుగుతుంది. అలాగే పౌలుకి ఈ తెస్సలోనిక ప్రాంతంలో ఎంతో మంది ప్రజలు రక్షణ లేక నశించిపోతున్నారు. వారి దగ్గర దేవుని సత్య సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రకటించిన సువార్త, లేకపోతే ఆయన విత్తిన విత్తనాలు బహుగా ఫలించినప్పుడు ఎంత సంతోషమో దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా అంటున్నాడు కదా, మీ యొద్దకు మా ప్రవేశము వ్యర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అలా చెప్తున్నారంటే 5వ వచనంలో మనం చదువుతున్నాం కదా, ఏదైనా దేవుని వల్ల తెలుగుబడి సహోదరులారా 6వ వచనం అంటారు. ఏం చెప్తుంటే పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో 5లోనే కింద ఉంది, మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయంతోనూ మీ ఎదుగు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అది ఫలించిందంటే వారి ఎదుగు వచ్చిన సువార్త మాటతో శక్తితో మాత్రమే కాక పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయంతోనూ వారి ఎదుగు వచ్చింది. అందువలన వీరి ప్రయాస ఏం కాలేదన్నాడు, వ్యర్థము కాలేదు. నేను మీకు ఒక మాట ఈ తెస్సలోనిక పత్రిక చెప్పేటప్పుడల్లా పదే గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏంటంటే రక్షించబడిన మన అందరి బాధ్యత, ఎవరైతే సంపూర్ణ రక్షణలోకి వచ్చారో, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారో వారందరికి ఇవ్వబడిన బాధ్యత ఏంటి? మనం పొందుకున్న రక్షణ, లేకపోతే మనం పొందుకున్న ఈ భాగ్యం ఇతరులకు ఏం చేయాలి? ప్రచురం చేయాలి. సువార్త ప్రకటన చేయడం అనేది భారము అందరి మీద ఉన్నది. రక్షించబడిన ప్రతి విశ్వాస మీద ఉన్నది. ఆ సత్యాన్ని మనం మర్చిపోవడానికి లేదు. ఇంకొక విషయం కూడా చెప్పాను, సువార్త మనం చెప్పాలి, కానీ సువార్త చెప్పేటప్పుడు మనం ఒక్కళ్ళే చెప్తే అది ఫలించదు. ఎవరుండాలి మనతో పాటు ఎవరుండాలి? పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయాలి. కాబట్టి మన హృదయంలో ముందు భారం ఉండాలి. భారం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏకీభవిస్తాడు. కాబట్టి మనలో ఉండి ఏకీభవించే పరిశుద్ధాత్మ దేవుడు మనకు పిరిగిదనం కలిగిన ఆత్మ ఇవ్వలేదు, కానీ ఏ ఆత్మని
ఇచ్చాడు, శక్తియు బలము ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఇచ్చాడు. సో వెన్ వి హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ధైర్యంగా సువార్త చెప్పడానికి ఏం చేస్తాం? నోరు తెరుస్తాము. మనం ధైర్యంగా మన నోరు తెరిచినప్పుడు మన పక్షాన కానీ మన ఎదుటి వారి పక్షాన కానీ కార్యం చేసేదాన్ని చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ముందు మనకి భారం ఉండాలి, ఆ భారంతో మనం ప్రార్థన చేయాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏకీభవించి మనతో రావాలి. వచ్చినప్పుడు మన నోరు తెరిచి పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మన నోరు తెరిచి 1-2 విషయాలు దేవుడు చేసిన కార్యాలు మన తోటి వారితో పంచుకుంటున్నప్పుడు అది వారి జీవితాన్ని ప్రభావితం ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి మన మన నోరు, మన వాయిస్, ఈ మధ్య ఒక హెల్త్ రిట్రీట్కి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పారు, అవర్ వాయిస్, మన వాయిస్ మన అనేక మందికి ఆయుష్ ఇస్తుందని. అంటే ఆరోగ్య అవగాహన గురించి ఇతరులకు చెప్పాలని నేను అనుకుంటాను. నిజమే కదా? అంటే ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినా కూడా మనం ఏం చేయాలి? మన సత్యం కొరకు నోరు తెరవాలి. దేవుని కార్యాలు ప్రచురపరచడం నోరు తెరవాలి. దేవుడి కార్యాలు చేశారని నీలో నీవే దాచుకుంటే ఏం జరగదు. కాబట్టి దేవుని నీలాగా కార్యాలు జరగాలని ఎదురు చూసేవారు ఎంతో మంది ఉన్నారు. నీవు చెప్పే మాటలు వారికి విశ్వాసాన్ని కలిగించవచ్చు, నీవు చెప్పే మాటలు వారి రక్షణలో నడిపించవచ్చు. ఈ ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటింపబడి మన దాకా ఎలా వచ్చింది? ఎవరో బోధిస్తేనే, ఎవరో చెప్తేనే. మన యొక్క భారతదేశానికి మొట్టమొదటిగా యేసు ప్రభు శిష్యుగా వచ్చిన వ్యక్తి తోమా. ఆయన కేరళ రాష్ట్రం వచ్చి అలాగా తన సువార్త ప్రయాణం ప్రారంభించి ఆయన తమిళనాడులోకి వచ్చిన తర్వాత అక్కడ హతసాక్షిగా చనిపోయిన విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టి మన పితరులు ఎంతో గొప్ప సమర్పణతో వారు తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు బోధించాలని సమర్పణతో సువార్తీకరణ చేసి అనేకులు ప్రభు యొద్దకు నడిపించారు. మనం ఏం చేయగలుగుతున్నాం? మనం పొందుతున్న రక్షణతో సంతృప్తి పడుతూ మౌనంగా ఉంటే కార్యాలు జరగదు. మనం పని చేసుకోవాలి చెప్తారు కదా. మనము ఎంత కష్టపడినా ఏం చెప్పండి, ఎంత సంపాదించుకున్నా కోటి విద్యలు దేని కొరకు చెప్పండి? కూటి కొరకే. ఎంత సంపాదించినా దేని కొరకే చెప్పండి? కూటి కొరకే. ఎంతకాలం బ్రతికినా దేని కొరకు చెప్పండి? ఎంతకాలం బ్రతికినా కాటికి వెళ్ళడం మాత్రం తప్పదు ఎవరికైనా. అవునా కదా? చెప్పండి. ఎంతకాలం బ్రతికినా తప్పకుండా కాటికి వెళ్తాం. ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు? కోటి విద్యలని కూటి కొరకే అనుకుంటుంటారు. నిజమే, కష్టం చేసుకోవాలి, కానీ మన జీవితంలో ప్రయత్నం ఉంది. ఎంతకాలం బ్రతికినా ఎక్కడికి వెళ్ళిపోతాం? కాటికి వెళ్ళను. ఎలా సేడే ఉన్నా దొరుకుతానని నిశ్చయం వెళ్ళిపోవడం ఉన్నారని ఊరిలో డైరెక్ట్గా చెప్పలేదు. ఎంతకాలం బ్రతికినా కాటికి వెళ్ళక తప్పదు. కానీ ఎలా బ్రతుకుతున్నాం? ఏం చేస్తున్నాం? ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇంతగా రక్షించి మళ్ళీ తన యొక్క శిలువ మార్గంలో నడిపించిన యేసే కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఈ లోకంలో కొంతమంది ఆలోచన చేస్తే అంటే మనకు తెలుసు అలెగ్జాండర్ గొప్ప రాజు. ఆయన అనుకున్నాడు ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. కానీ ఎంత వయసులో చనిపోయాడండి? ఎంత వయసులో చనిపోయాడు? తెలిసి ఎలా చదువుకున్నాడు? ఎంతకాలం? కరెక్ట్గా 3 బదులు ఎంత 30 సంవత్సరాలు. ప్రపంచాన్ని జయించాలనుకున్న వ్యక్తి నిజమే, ఆయన గొప్ప పరిపాలన చేశాడు. అప్పటికే చాలా సాధించుకుంటూ వచ్చాడు. కానీ మరణం ముందు ధర్మంచగా తప్పలేదు. మైకేల్ జాన్సన్ అనే వ్యక్తి మనకు తెలుసు. అతను అనుకున్నాడు తనకున్న ధనంతో, తనకున్న బలంతో, తన చుట్టూ ఎప్పుడు డాక్టర్స్ ఉంటారంట. ఏది వచ్చినా కూడా ఎంతమంది డాక్టర్లు ఉన్నా, తనకి ఎంత డబ్బు ఉన్నా, తన ఎన్నోసార్లు లింగ మార్పిడి కూడా చేశాడు. తనకున్న డబ్బు దొరికించి ఏం చేయాలి అర్థం కాక కదా. అంత డబ్బున్న వ్యక్తి, అంత బలమున్న వ్యక్తి, అంత పలుబడి ఉన్న వ్యక్తి, అంత తలాంతులు వ్యక్తి, తన చుట్టూ ఎంతమంది వైద్యులు ఉన్నా కూడా 40 సంవత్సరాలకే మరణం ముందు ఏమంచాల్సి వచ్చింది? కలవంచాల్సి వచ్చింది. ఏం సాధించాడు? అర్థమవుతుందండి? ఏం సాధించారు? నేను పొద్దున మనం చూస్తున్న యాపిల్ కంపెనీని కనిపెట్టిన వ్యక్తి అంట. ఆయన పేరేంటి? పొద్దున కూడా రాసి అడిగిన స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి. అతడు ఎంతకాలం అతడు చాలా చిన్న వయసులోనే గొప్ప ధనికుడయ్యాడు. తన మరణించే ముందంట తన ఆస్తి $700 కోట్ల. 700 కోట్ల అంటే మీకు డాలర్లు అంటే ఒక 700 కోట్ల రూపాయలని మీరు 80తో వెచ్చించుకోండి, 100 రూపాయలతో వెచ్చించుకోండి. ఎంత అవుతుంది అంటే చెప్పలేనంత ఆస్తి తనకి. అంత ఆస్తి సంపాదించాడు. కానీ తను 56 సంవత్సరాల వయసులో క్యాన్సర్తో మరణించాడు. డబ్బు తనకు బ్రతికించగలిగిందా? ఆయుష్ పోయగలిగిందా? ఆయనకున్న తలాంత ఆయనకి ఏమైనా చేయగలిగిందా? నిజమే. అసలు ఆయన లాంటి టెక్నాలజీ నాకంటే ఎవరు కనిపెట్టకూడదన్నంత ఇదిలో ముందుకు దూసుకెళ్ళాడు.
ఉంచాడు. ఎంత బలమున్నా మరణం ముందు అందరం కలవచ్చు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, ఈ లోకంలో పుట్టిన మనమందరము మన కూటి కొరకు అందరూ జీవిస్తున్నారు, కుటుంబం కొరకు అందరూ పోషించబడుతున్నారు, చేసుకుంటున్నారు. బట్ మన సృష్టికర్త దేవుడు అని తెలిసిన మనము, మన రక్షకుడు సర్వభౌమాధికారి యేసు అని తెలిసిన మనము, వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ గాడ్, దేవుడి కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఆలోచించాలి. కాబట్టి చాలాసార్లు మీలో ఎంతమందికి దేవుడే నా ప్రాధాన్యత, గాడ్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ అన్న వాళ్ళు గుండె చేయొద్దు, నేను వాస్తవాన్ని దేవుని చేయగలుగుతున్నాను అడుగుతున్నాను. నిజంగా యేసయ్యే నా ప్రాధాన్యత అయి ఉన్నాడు, ప్రతి విషయంలో నేను ఆయనకే ప్రాధాన్యత ప్రథమ స్థానం ఇస్తాననే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి. మీరు ఎవరు దేవునికి ప్రాధాన్యత ఇవ్వమని ప్రభుత్వానికి వచ్చారా? నా ప్రథమ స్థానం యేసయ్యే నా జీవితంలో అనే వాళ్ళ చేతులు ఎత్తండి. అక్కడక్కడ కొన్ని చేతులు లేస్తూ ఉన్నాయి. కానీ చెయ్యి ఎత్తని వాళ్ళని, ఎత్తిన వాళ్ళు కానీ ఎత్తని వాళ్ళు కూడా మనం ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయం మన ప్రయారిటీ దేవుడైతే ప్రతి విషయంలో నిజంగా ప్రయారిటీ దేవుడికి ఇస్తున్నామా? ఆలోచించేది. సింపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. మీకు పనికి 10 గంటలకి, జాబ్ 10 గంటలకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్తారా లేదా? ఈరోజు సండే, ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు, అవసరమైతే కొంచెం హెల్ప్ చేయమంటే చేస్తారు. ఇంకా తొందరగా చేసుకోవచ్చు అట్లా, ఎందుకంటే ఎవరు అడవులో వాళ్ళు ఉండరు. కానీ మనము పనికి వెళ్ళే అంత బాధ్యతతో, సమర్పణతో మందిరానికి రాగలుగుతున్నామా? ఎన్నిసార్లు చెప్పినా అంతే. మన దగ్గరికి వచ్చారు కదా ఒక సేవకుడు, క్రిస్మస్కి సాయిరాజు గారు. సీఎంలు అంట అదేది వచ్చేవాళ్ళు. మన చర్చిలో చాలా మంది ఉన్నారు సీఎంలు, పిఎంలు అనేవారు. తగ్గించుకునేవారు కంటే ఎవరు ఎక్కువ ఉన్నారు చెప్పండి? సీఎంలు పిఎంలు కానీ ఉండడానికి ఇష్టపడుతున్నారు. అర్థమవుతుందా? సో వీఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ. దేవునికి మన ప్రథమ స్థానం ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు చెప్తాను, గృహ ప్రవేశాలు చేసినప్పుడు, పెళ్లి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అసలు మందిరంలో నేను అన్నింటిలో మాదిరిగా ఉండాలి, ప్రతి విషయంలో ఖచ్చితంగా ఉండాలి, నేను నా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఇతరులకు మాదిరిగా ఉండాలని సమర్పణ కలిగి క్రైస్తవులు చాలా తక్కువగా ఉంటున్నారు. అదేమనంటే వాస్తవాన్ని నేను ఇవన్నీ ఆలోచించలేదు, కానీ కొన్ని విషయాలు మనసులో చాలా బాధ కలుగుతుంది. ఒక సహోదరి మన మందిరానికి వస్తూ ఉండేదండి. అయితే బాప్తిసం ఇవ్వని అడిగింది. నేను అన్నాను, ఎవరు అడిగినా కూడా నేను ఒకటే చెప్పా, వాక్యంలో ఎదగండి, ఫస్ట్ వాక్యం తెలుసుకోవాలి, రక్షణ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ సహోదరి తనకు ఇప్పుడు మనకి ఒకరు ఎలా జీవిస్తున్నారో ఖచ్చితంగా తెలిసినప్పుడు మనము వారి తప్పు దోవలో ఉండాలని చెప్పినప్పుడు బాప్తిసం ఇస్తే మేము పాపం అవుతామా కాదు చెప్పండి? పరాయి స్త్రీ ఒక భర్తతో నువ్వు కాపురం చేస్తున్నావు, వచ్చి బాప్తిసం ఇవ్వంటే మేము ఇచ్చామనుకోండి, అది తప్ప కాదు మీరు చెప్పండి? ఇవ్వచ్చా తెలిసిన తర్వాత? ఇవ్వలేదని చెప్తే వేరే చోటుకి వెళ్ళి బాప్తిసం తీసుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళ దేవుడు ఏంటంటే చెప్తారు, తీసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? చెప్తున్నానండి. అంటే ఎలా అయిపోతుందంటే, సత్యంగా నేను దినాల పాస్టర్ గారికి ఒక కొటేషన్ నేను చూపిస్తున్నాను. ఏంటంటే, ఈ దినాల్లో ప్రజలు వాస్తవానికి బాహ్యంగా మనం ఆలోచన చేస్తే చెత్త ఫుడ్కి, నూడిల్స్ కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ కానీ బయట ఉండే ఫుడ్లకి చాలా అలవాటు అయిపోతున్నారు. అలాగే క్రైస్తవంలో కూడా చాలా మంది ఆరోగ్యకరమైన భోజనాల కంటే దేనికి ఎక్కువ అలవాటు పడిపోయారంట చెప్పండి? చెత్త ఫుడ్కి. ఎక్కడ సత్యం లేదో, కల్పనా కథలు, లేకపోతే పిట్ట కథలు, లేకపోతే వాక్యానుసారమైన బోధ లేని చోటకి పరుగులు ఎదుగుతూ ఉన్నారు. ఆలోచించేయండి. ఎందుకంటే అక్కడ ఎవరికి లెక్కప్పుడు చెప్పలేదు. మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎవరితో బ్రతుకుతున్నా, ఏం చేస్తున్నా కూడా మిమ్మల్ని ఏలు పెట్టి ఎందుకు అలా చేస్తున్నావు అని ప్రశ్నించే వాళ్ళు ఉండరు. కాబట్టి హాయిగా నేను వెళ్తున్నాను వస్తున్నానని మందిరానికి వెళ్ళి కూర్చొని వచ్చేవారు ఎంతమంది ఉన్నారు. చాలాసార్లు సంఘ విషయంలో బాధ కలిగినా కూడా ప్రభు సన్నిధిలో ప్రతిరోజు మేము ప్రార్థన చేసేది ఒకటే, స్థిరమైన ఆత్మలు, సంపూర్ణ సమర్పణతో దేవుని సేవించేవారు, ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళని తయారు చేసే కృపను ఆమె అనుగ్రహించుకోవాలి. ఎందుకంటే అది మనము లెక్కకి ఎంతమంది ఉన్నా కూడా యథార్థంగా దేవుని సేవించేవారే దేవుని దృష్టికి ప్రాముఖ్యమైన వారు. అంత్య దినాల్లో ప్రభువే చెప్పాడు, ప్రజలు దురద చెవులు కలిగిన వారుగా ఉంటారంట. ఏం చెవులు? సత్యము వారికి ఇంపుగా ఉండదు, అసత్యము, కల్పనా కథలు, ఇవన్నీ కూడా. కాబట్టి ఆలోచించేయండి ప్రియమైన దేవుని పిల్లల, సత్యవాక్యం సమృద్ధిగా మీకు బోధింపబడుతున్నప్పుడు మీరు ఎంతవరకు వాటిని అలవర్చుకుంటున్నారు, వాటికి ప్రాధాన్యత ఇచ్చి బ్రతకగలుగుతున్నారు అనేది ఆలోచన చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ పౌలు అంటున్నాడు, మీ యొద్దకు వచ్చి సేవ చేసినందుకు మాకు ఎంత తృప్తిగా ఉందో, ఎందుకంటే మా ప్రయాస వ్యర్థం కాలేదు, మేము ఆశించిన దానికంటే ఎక్కువ పంట చూసాను. ఆ మాట అన్నాడా లేదా? మేము
సమాధానంగా ఉన్నారు. ఇంత ఆత్మీయంగా వీళ్ళు ఎదుగుతారు, ఇంత మాకన్నా గొప్ప సువార్థికరణ చేస్తారు అని మేము ఎప్పుడు ఊహించలేదనే సాక్ష్యాన్ని సంపాదించుకునే సంఘంగా మనము ఎదగాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి తర్వాత వచనంలో అంటున్నాడు కదా, 2వ వచనంలో చెప్తున్నాడు. 2వ వచనంలో ఏమన్నది చూడండి ఒకసారి. మీరు ఎదిగినట్టే మేము ఫిలిప్లో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను బోధించటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుందామని మీకు తెలియదు. మనకు తెలుసు ఈ విషయాలన్నీ చెప్పాలంటే మీరు అపోస్తల కార్యం 16వ అధ్యాయంలోకి వెళ్ళాలి. పౌలుకి దేవుని మాసిదోనియా పిలుపు ఎలా వచ్చిందో మీకు ఆల్రెడీ చెప్పాను. 16వ అధ్యాయంలో మనం చూస్తే ఆ తర్వాత ఒక దర్శనం వస్తుంది. మాసిదోనియా నుండి ఒకరు వచ్చి రమ్మని పిలిచినట్లు ప్రయాణమై ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? పౌలు ఫిలిప్పి పట్టణానికి వెళ్తారు. ఫిలిప్పి పట్టణం కూడా మాసిదోనియా ప్రాంతంలో ఒక ప్రాముఖ్యమైన పట్టణమే. అది కూడా రోమీల పరవాసనమే, అంటే రోమీలు ఎక్కువగా ఉండే ఆ దినాల్లో రోమా ప్రభుత్వము ఏలుబడి చేస్తున్న రోజులు అది. కాబట్టి ఆ ఫిలిప్పి పట్టణంలో అది నదీ తీరంన పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా విశ్రాంతి దినం వచ్చినప్పుడు సమాజ మందిరంలో కూడడం అలవాటు. సమాజ మందిరం లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? నదీ తీరానికి వెళ్ళి అలా కూర్చొని దేవుని మాటలు బోధిస్తూ ఉంటే అక్కడ హృదయం తెరవబడి దేవుని వాక్యాన్ని విని ప్రభువుని అంగీకరించింది. ఆ తర్వాత అక్కడి నుండి వారు ప్రార్థనా స్థలానికి బయలుదేరి వెళ్తుంటే ఏం జరిగింది? పుట్టుకొని అని దెయ్యం పట్టిన ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే సోది చెప్తుంది. దెయ్యం బట్టి ఏం చేస్తుంది? సోది చెప్పి డబ్బు సంపాదిస్తుంది. అయితే వీళ్ళని చూసి సాతానికి ఎప్పుడు మంటేగా దేవుని బిడ్డలను చూస్తే దేవుని బిడ్డలకు ఎప్పుడు వ్యతిరేకత వస్తాయి కదా, మీకు ఏం పని ఇక్కడికి ఎందుకు వస్తున్నారని చెప్పేసి విసిగిస్తుంటే అప్పటికి పౌలు ఏం చేస్తాడు? ఆమెలో ఉన్న దురాత్మను గర్తించగానే ఆ యొక్క ప్రభుత్వము ఆమెను విడిచిపెట్టి బయటకు వచ్చింది. అయితే ఆమెను పెట్టి డబ్బు సంపాదిస్తున్న యజమానికి ఎక్కడ కోపం వచ్చింది. ఎందుకు? ఆయన సంపాదన అయిపోయింది. సోది చెప్పి డబ్బు సంపాదించి అతని పెట్టడానికి అక్కడ ఏమైపోయింది? ఆ యొక్క రాబడి అనేది పోయింది. కాబట్టి వెంటనే ఆ ఊరి పెద్దల్ని ప్రేరేపించి పౌలు సీల్ని కొట్టడానికి ప్రేరేపిస్తే అక్కడ ఈడ్చుకొని తీసుకెళ్తారంట. చదివితే వారు ఆ గ్రామ చవటి దగ్గరికి, ఆ గ్రామం మధ్యలోకి పౌరుని సీలని తిమోతిని వీళ్ళందరూ ఈడ్చుకొని తీసుకెళ్తారంట. తీసుకువెళ్ళి వాళ్ళ మీద వస్త్రాలు చింపేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఎక్కడ వేసేసారు? చెరసాలలో వేశారు. చెరసాల వాస్తవానికి పౌలు గురించి ఆలోచన చేస్తే పౌరునికి వాస్తవానికి రోమ పౌరసత్వం కలిగిన వాడు. ఆ విషయం తెలిస్తే ఎవరు ఆయన కొట్టకూడదు. కానీ చెప్పాడా? నన్ను ఇలా కొడుతున్నారు, నేను రోమ పౌరసత్వం కలిగిన వాడని చెప్పనే చెప్పలా, కొట్టించుకున్నాడు. వెళ్ళి చెరసాలలో వేస్తే బాధపడ్డది, కృంగిపోలేదు. ప్రభు మనమైతే ఆ కూర్చొని ప్రభు నీకు వస్తాయి కదా, వెళ్ళానయ్యా నీ గురించి ఏదో ప్రకటించానయ్యా, నీ స్వార్థ చెప్పొస్తే నన్ను ఎలా కొట్టిస్తావా, ఇంత అవమానపరుస్తావా, నిజంగా నువ్వు ఉన్నావా, నువ్వు దేవుడివేనా ఏమని వచ్చేది. మన బట్టి అంతే ఉంది. ఆ స్థితిలోనే ఉన్నాం, మనం ఎరగట్లేదు అసలు. అలాగా అనేవాళ్ళు. కానీ పౌరులు మాత్రం చెరసాలను ఏం చేస్తున్నాడు? ఆ బంధకాలలో బంది ఆయన వస్త్రాలు తీసేసి కొట్టి ఆ కాళ్ళకి చేతులకి బంధకాలు వేసేసి పెడితే ఏం చేస్తున్నాడంట? నోరు ఖాళీగా, నా చేతులు లేవు కదా, కాళ్ళు లేవు కదా, స్థుతించడానికి అనుకోవాలి. నోరు ఖాళీగానే ఉంది కదా, ఈ నోరుతో దేవుని స్థుతిద్దామని చక్కగా పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ ఉన్నారంట. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అక్కడున్న చెరసాలలో బంధింపబడిన వారందరూ వింటూ ఉన్నారు. వారందరూ కూడా ఎక్కడ లేని ఈ ఆశ్చర్యం కలుగుతుంది. మరి దేవుని స్థుతిస్తూ ఉంటే ఆ స్థుతికి భూమి కంపించి అక్కడ భూకంపం వచ్చేసింది. అయితే భూకంపం వస్తే దేవుడు అవకాశం ఇచ్చాడని పారిపోలా. ఏం చేశారు? అక్కడే ఉన్నారు. వీళ్ళు వాస్తవానికి తీసుకెళ్ళి చెరసాల వేశారు కదా. అక్కడ జరిగిన సత్యం ఏంటి? దేవుడు ఆ చెరసాల అధికారి తన కుటుంబాన్ని రక్షించాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాతే 17వ అధ్యాయం 1-9 వచనాలు మనం చూస్తే, మరి సరేలే ఇంత అవమానం మనకు కలుగుతుంది, ఈ విధంగా దెబ్బలు తింటున్నాము, మనకి వస్త్రాలు తిరిగిపోతున్నాయి, దెబ్బలు పడుతున్నాయి, ఎందుకు లేదు మౌనంగా ఉండకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయారు? తెస్సలోనికైకి వెళ్ళారు. తెస్సలోనికి వెళ్తే అక్కడ విపత్తు సంభవించలేదా? 3 వారాలు కరెక్ట్గా దేవుని వాక్యం చెప్పాడు సమాజ మందిరంలో. ఆ తర్వాత ప్రజలంతా అక్కడ చాలా మంది రక్షించబడ్డారు. ధనికులు, స్త్రీలు అక్కడ ఉంటుంది మనం చదివితే. ధనికులు, స్త్రీలు చాలా మంది రక్షణలోకి వచ్చారంట. కానీ కొంతమంది వ్యతిరేకతలు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే పౌలు ఎక్కడైతే నివాసం చేస్తున్నాడో ఆ ఇంటి మీద దాడి చేయడానికి వస్తే ఆ ఇంటి వారు చాలా జ్ఞానంతో పౌరులు తప్పించి వేరే చోట్ల పంపిస్తారు. అయితే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే చూడండి, మనం చూస్తే దేవుని సేవ చేయాలనే దృక్పథం గల వారికి వ్యతిరేకతలు, హింసలు తప్పకుండా
అర్థమవుతుందా? దేవుని సేవ చేయాలని సమర్పణ కలిగి చేస్తున్న వారికి ఏమొస్తాయి? వ్యతిరేకతలు వస్తాయి, హింసలు వస్తాయి. ఆ వ్యతిరేకతలో హింసలో మనము దిగజారిపోయి కృంగిపోయామంటే మన క్రైస్తవులుగా రుచి తరుచుకోలేము. కానీ ఆ హింసల్లో, ఆ వ్యతిరేకతల్లో కూడా మనం చదువుతాం కదా, పౌలు మన అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది. వారు తీసుకెళ్లి సన్నిధిని సంతపెట్టి అందరినీ ఇష్టం వచ్చినట్టు కొడితే వారు బయటకు వచ్చిన తర్వాత యేసయ్య నామము నిమిత్తము ఈ దెబ్బలు తిన్నందుకు వారు గొప్పగా భావించారట. అరే ఏదో తప్పు చేసావు, దొంగతనం చేసావు, కొట్టించుకోలేదు, మనము యేసయ్య సువార్త చెప్పి కొట్టించుకున్నాం కాబట్టి ఇంకా ధైర్యం తెచ్చుకొని అంతకు ముందు కంటే ఎక్కువగా ధైర్యంగా సువార్త చేశారంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిజంగా ఇలాంటి సమర్పణ క్రైస్తవమైన మాకు మనందరికీ ఉంటే ఈ దినాన సంఘము ఎంతగానో విస్తరించబడేది, దేవుని రాజ్యం ఎంతగానో గొప్పగా కట్టబడేదన్నమాట. వ్యతిరేకతల్లో మనము చాలించే వారంగా ఉండకూడదు, కానీ దేవుని సేవిస్తూ ఆయన బిడ్డలను, ఎందుకంటే దేవుడు మనకి ఏమి ఇవ్వలేదు, పిరికితనం కలిగిన ఆత్మలు ఇవ్వలేదు. ఎవరో కొట్టారని నోరు మూసుకొని సత్యం ప్రకటించుకుంటా ఉండడానికి, ఆయన నమ్మిన సత్యాన్ని ఎరిగితే ఆ సత్యం కొరకు నిలబడాలి, ఆ సత్యం కొరకు సాక్షులుగా బ్రతకాలి. కాబట్టి ఎందుకంటే సువార్త గురించి నేను సిగ్గుపడను అంటున్నాడు. ఎవరు? పౌలు. నేను సిగ్గుపడను, ఎన్ని దెబ్బలు కొట్టినా, ఏం చేసినా, ఎన్ని అన్నా కూడా, ఎందుకంటే సిలువను గురించిన వార్త నశించే వారికి వెరితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న మనకి ఏంటని చెప్తున్నాడు? దేవుని శక్తి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి ఇంకా 3వ వచనంలో మనకి ఏమని చెప్తున్నారంటే చూడండి, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు. ఎంత ఖచ్చితంగా మా బోధ అబద్ధమైనది కాదు. అబద్ధ బోధ చేయలేదు మేము, కపటమైన ఉద్దేశం లేదు. పౌరు ఉద్దేశం అంతా ఏంటి? ప్రజలకు సత్యం తెలుసుకోవాలి, సత్యదేవుడి కొరకు సాక్షులుగా జీవించాలి. ఎలాంటి వేషధారణ లేదు, అంటే స్వలాభం లేదు, ఆలోచన అంతా కూడా ఆత్మ గురించిన ఉద్దేశం కాదు. ఏది ఇంప్యూర్ మోటివ్, మన హృదయంలో స్వార్థ చెప్పేటప్పుడు మన ప్రాముఖ్యత కోరుకునే ఒక ఇంప్యూర్, అంటే ఒక స్వలాభాన్ని ఆశించి మన మోటివ్ మంచిగా ఉండాలి. ఎప్పుడైనా మన హృదయంలో ఉద్దేశాలు మంచిగా ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన కార్యాలు చేస్తారు. 4వ వచనం చెప్తున్నారు, సువార్త మాకు అప్పగించబడ్డకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారు కాక మన హృదయమైన పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టుగల వారమై బోధించుచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన మనసు ఏంటంటే మనుషులను సంతోషపెట్టవాలని కాదు, కానీ మన హృదయములను పరీక్షించే దేవుని సంతోషపెట్టాలనే మనసు మనకి ఎప్పుడూ ఉండాలన్నమాట. హృదయాన్ని పరీక్షించే దేవునికి మనకు సంతోషపెట్టాలి. మన దేవుడు నమ్మకమైన వారికి ఎలాంటి దీవెనలు ఇస్తారంట? మెండైన దీవెనలు ఇస్తారంట. కొంచెం దేవుడు అప్పగిస్తాడు మనకి. చిన్న చిన్న బాధ్యతలే మందిరంలో అప్పగిస్తాడు. ఆ చిన్న చిన్న బాధ్యతలు మన నమ్మకంగా ఉంటే దేవుడు మనకు గొప్ప గొప్ప వాటి మీద ఇస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మిగిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఉన్నతమైన పౌలు తనకు అవ్వబడిన ప్రతి అవకాశాన్ని వాడుకొని ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి నమ్మకం, యోగ్యులమని ఎంచాలి. దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగించాలంటే మనల్ని యోగ్యులమని ఎంచాలి. మీకు ఒక బాధ్యత మందిరంలో అప్పగింపబడిందంటే, లేకపోతే మనకు ఒక బాధ్యత మీకైనా నాకైనా అప్పగింపబడిన బాధ్యతలో మనము కొన్నిసార్లు మనకి నాకు 5 తలాంతులు లేకపోవచ్చు, ఒకటే ఉండొచ్చు. ఆ ఒక్క దాని మీద నేను నమ్మకంగా పనిచేసినప్పుడు దేవుడు తనకు విస్తరింపచేస్తాడు. అరే నాకు 5 లేదు కదా అని, ఒకటే ఉంది కదా అని కృంగిపోతే ఏం జరగదు. కాబట్టి చిన్న చిన్న విషయాలు నమ్మకం ఉన్నప్పుడు, కొంచెం నమ్మకం ఉంటే దేవుడు గొప్ప వాటిని మనకి అప్పగిస్తాడు అన్నమాట. మన గలతీ పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా ఒక మాట చదువుకునేట, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టి వాడైతే క్రీస్తుకు దాసుడు కాకపోదు. మనుషులను సంతోష పెట్టాలంటే మనకు ఎవరికి దాసుడు కాలేమో చెప్పండి? దేవునికి దాసుడు కాదు. ఈ దినాల్లో మనుషులను సంతోష పెట్టే పరిచయం చేసేవారు చాలా మంది ఉన్నారు. అలాగే ఆ మనుషులు కూడా సేవకులను సంతోష పెట్టాలని దేవుని వెంబడిస్తున్నారు, కానీ దేవుని సంతోష పెట్టాలని సేవకుల్ని వెంబడించట్లేదు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ప్రపంచం అంతటా చూస్తున్నాం. నేను చెప్పే మాటలు అర్థం అవుతాయి అనుకున్నాను. మనుషులు సంతోష పెట్టాలని ఒక సేవకులు సేవ చేస్తే, ఆ సేవకులు మనుషులు సంతోష పెట్టడం వల్ల దేవుని సంతోష పెట్టలేదు. ఎవరైతే ఏ మనుషులైతే
కావాలి అని దేవుడిని పక్కన పెడతారో వారు దేవుడి చిత్తాన్ని నెరవేర్చారు. మన ఏము నీవైనా సేవకులమైన మేమైనా విశ్వాసమైన మీరైనా మనమందరం సంతోష పెట్టాల్సింది, మన వ్యక్తిగతంగా లెక్కప్పు చెప్పాల్సింది మన హృదయం పరిశీలించే దేవునికి. కాబట్టి ఆయనకి భయపడి ఆయనకు సంపూర్ణ సమర్పణతో ఆయన గణపరచాలి. మందిరం దేవునిది, మనమందరం కూడా ఆయన యొక్క శరీరమై ఉన్న మన శిరస్సు ఎవరు చెప్పాలి? క్రీస్తే. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆ క్రీస్తుకు మన తల ఉండాలి, ఆయన్ని మనం మెప్పించాలి, ఆయన మనం గణపరిచే వారంగా ఉండాలి. 5వ వచనంలో చెప్తున్నాడు. 5వ వచనంలో మనం చూస్తే, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్ష కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. దేవునికి స్తోత్రం. తన నిష్కపటమైన మనసును ఎలా బయలుపరుచుకుంటాడు చూడు. ఏం చెప్తున్నాడు? మనుషులకు ఇచ్చకపు మాటలు చెప్పి లేదా 4 మాటలు పొగిడి, ధనవంతులైన వారి దగ్గరికి వెళ్ళి 4 మాటలు పొగిడి వారు గొప్పవారని ఆయన వెంబడించి డబ్బులు సంపాదించుకోవాలని లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి దేవుని సేవకులకైనా. కానీ అది కాదు. ఏం చెప్తున్నాడు పౌలు? ఇచ్చకపు మాటలైనను, ప్రజలు మెప్పించే మాటలైనను, లేకపోతే మనసులో ధనాపేక్ష కలిగి బయటికి ఒక మాట చెప్పే మనసు అయినను మేము కలిగి ఉండలేదని చెప్తున్నాడు. చూడండి, వారి యొక్క 4 మాటలు పొగిడి వారి యొక్క ధనాన్ని దోచుకోవాలనే తత్వము మాలో, ఆ తత్వంతో మేము సువార్త చేయలేదు అంటున్నాడు. మా కల్మషం లేని మనసుకు ఎవరు సాక్ష్యం చెప్తున్నాడు? దేవుడే సాక్షి. మాకు అలాంటి కల్మషం లేదు. మీరు దేవుడికి సన్నిహితులుగా నిజంగా ఒక్కోసారి నాకు ఆశ్చర్యం కలుగుతుందండి. ఎంత బాధ కలుగుతుందో. ప్రజల రక్షణ కొరకు వారి దేవుడికి సమీపంగా తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాల్లో ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి చాలా బాధ కలిగింది. మా తోటి సేవకులతో షేర్ చేసుకుంటాం. మాకున్న స్థితికి తగ్గి 4 మెట్ల కిందకు వచ్చినా కూడా మమ్మల్ని అవగాహన చేసుకునేవారు, అర్థం చేసుకునేవారు వీటిలో లేరు అనిపిస్తుంది. ఎందుకంటే పరిచర్య విషయంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తరు. నా మనసులో చాలా తెలుసుకుంటుంది. ఆ విషయంలో కూడా దేవుడికి లెక్కప్పు చెప్పాలి. మనము ఎందుకు మీ వల్ల మాకేమైనా లాభమా? లేకపోతే చెప్పండి, మాకేమైనా స్వప్రయోజనం ఉందా? మిమ్మల్ని బట్టి మిమ్మల్ని ప్రభువుకి సన్నిహితులుగా చేసి దేవుడి రాజ్యాల్లో చేర్చాలనే తపన తప్పితే వేరే తపన మాకుంటే దేవుడు మమ్మల్ని శిక్షిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి దేవుడి రాజ్యంలో చేర్చబడి దేవుడి పిల్లలుగా దేవుడిచ్చే ఆధిక్యతను సంపాదించుకొని యుగయుగాల ఆయన రాజ్యంలో ఉండాలనేది మా తపన. ఆ తపన కాకుండా వేరే తపన మాకుంటే దేవుడు మమ్మల్ని కూడా ఊరుకోడు. కాబట్టి మన జీవితంలో మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? బలవంతంగా యేసయ్య కూడా బలవంతంగా ఎవరు లోపలికి రాడు. మన హృదయమైన తలుపు తెరిస్తేనే వస్తాడు. అర్థమవుతుందా? ఎవరి జీవితాలైనా మేము సేవకులుగా ఎంత బలవంతం చేసినా మీరు సంపూర్ణ రక్షణలోకి రాలేదు. మీరు ద్వారాలు తెచ్చుకొని మీరు అవకాశం ఇచ్చి మీరు కూడా అవకాశం ఇస్తేనే తప్పితే మీరు దేవుడికి సన్నిహితులుగా ఎదగలేదు. పౌలు చెప్తున్నారు, మా ఉద్దేశాలు మీరు ఎరిగి ఉన్నట్టు. ఏమంటారు చెప్పండి? మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలతోనైనా ధనాపేక్షను కప్పుపెట్టు వేషధారణను ఎన్నడూ వినియోగించలేదు. ఎందుకు? ఎవరు సాక్షి అంట? ఆ మాట అలాంటి ఎంత ధైర్యం ఉండాలో దేవుడే సాక్షి అంటారు. ఇంకా ఏం చెప్తున్నారు? మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారము చేయటకు సమర్థులమై ఉన్నను మీ వల్లే గాని ఇతరుల వల్లే గాని మనుషుల నిప్పు కలుగు ఘనతను మేము కోరలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వెంకటేశ్వర గారు లోపల రండి, కూర్చోండి. మనము ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు, మనం అందరం కూడా ఏమని చెప్తున్నాడంటే, ఘనత వాస్తవానికి మిమ్మల్ని దేవుడి కొరకు సంపాదించినప్పుడు మీ మీద పెత్తనం చేయగలిగే అధికారం మాకున్నా మేము అధికారాన్ని వినియోగించుకోలేదు. ఘనత కొరకు మేము చేయలేదు, మీ రక్షణ కొరకే చేశామని చెప్పేసి చక్కగా చెప్పగలుగుతున్నారు. ప్రియమైన దేవుడికి వెళ్ళారా? ఒకసారి ఆలోచించండి. మనం ఎంత సమర్థనతో దేవుడిని స్తుతించగలుగుతున్నాం, సేవించగలుగుతున్నాం, ఎలా ఆలోచన చేయాలి. నేను మీతో చెప్పిన్నాను, మనమందరం ఎంత సంపాదించినా, ఇంకా మాట మీరు గుర్తుకోవచ్చు, ప్రపంచంలో మనం ఎంత సంపాదించినా కుడిగే, ఎంతకాలం బతికినా కాదుగే. కాబట్టి మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవుడి కొరకు ఏం చేస్తున్నాం? లోకంలో అందరూ కుడి కొరకే బ్రతుకుతున్నారు. మనం కూడా అలా బ్రతికితే దానికి దీనికి ప్రయోజనం ఏముంది? మనకు ఒక రాజ్యం ఉంది కదా ఈ లోకంలో. మనకు ఒక రాజ్యం ఉంది కదా, యేసయ్య రాజ్యం ఉంది కదా. ఆ రాజ్య కట్టడం కొరకు, ఆ రాజ్య అభివృద్ధి కొరకు, ఆ రాజ్యంలో అనేక మందిని చేర్చడానికి, ఆ రాజ్య క్షేమం కొరకు మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నాం? ఆ రాజ్యంలో సభ్యులుగా ఉండే ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన కుటుంబీకుల కొరకు భారం ఎందుకు ఉండట్లేదు? ఒక
మీ ఒక స్త్రీలైతే వారి ఇంటి వారి అమ్మ వాళ్ళ తరపున బంధువులు ఏదైనా పెళ్ళి అనుకో ఎలాగైనా సాధించుకొని భర్తను తీసుకెళ్తారు. మళ్ళీ దాన్ని మాత్రం ఏం చేయలేరు, తీసుకురాలేరు. లేకపోతే ఒక షాపింగ్ తీసుకెళ్లాలంటే ఎలాగైనా మాయ చేసి తీసుకురాగలుగుతారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా, మిమ్మల్ని నిందించాలని అసలు కాదండి. మనకి తపన ఉండాలి, దేనికైనా ఆశ ఉండాలి, భారం ఉండాలి, కన్నీరు కాదు. ఇది ఈజీ కాదు, అందరినీ సంపాదించడం ఈజీ కాదు. ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. కానీ మనం ఎంతవరకు కన్నీరు కాల్స్తున్నా, వారి కొరకు మనం ఎంత శక్తిని మార్చుకుంటున్నా, ఎంతవరకు ప్రయాసపడుతున్నాము, అర్థమవుతుందా? ఎంతవరకు ప్రయాసపడుతున్నాము? వారు దేవుని రాజ్యంలో నీతో కూడా ఉండద్దా? దేవునితో యుగాలు నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ బిడ్డల మంచి భవిష్యత్తు కొరకు, నీ భర్త ఆరోగ్యం కొరకు, సంపాదన కొరకు అంత తహతహలాడిపోతావే. వారు దేవుని రాజ్యంలో ఉండాలని ఎందుకు తహతహలాడట్లేదు? వారు అది అన్నిటికన్నా ప్రాముఖ్యం కాదా? ఆలోచన చేయండి ఒకసారి. మనం ఎంత ప్రయాసపడుతున్నాం. ప్రియమైన దేవుడు ఉండాలి. పౌలు నిజంగా ప్రజల రక్షణ కొరకు తన పడిన ప్రయాస, ఆ ప్రజలు దానికి సహకరించిన విధానం, ఆసక్తే లేకపోతే ఆసక్తి లేని వారిని దేవుడు ఏం చేయలేడంట. ఆసక్తి లేని వారిని ఏ శక్తి మార్చలేదంట. అర్థమవుతుందా? కాబట్టి ముందు మనకి ఏముండాలి? ఏ శక్తి? ఆ శక్తి ఉంటే దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. ఆ శక్తే లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. కాబట్టి వారికి తెలియక పాపంలో ఉంటున్నారు, తెలియక లోకంలో ఉంటున్నారు, తెలియక అంధకారంలో జీవిస్తున్నారు. వారి రక్షణ బాధ్యత నీ మీద ఉంది, వారి మీద కాదు. కాబట్టి బాధ్యత కలిగిన నువ్వు ఏం చేస్తున్నావు? బాధ్యత కలిగిన నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? కుటుంబ ఆశీర్వాదం గురికలను పెడుతున్నా కూడా చాలా మంది ప్రయాసపడట్లేదు. కానీ అందుకే వాటి వల్ల మనం కొంచెం బేజారుకుంటూ వచ్చాం. కానీ మనం ప్రార్థన చేద్దాం. ఆశ ఉండాలి. దేవుని రాజ్య స్థాపనలో కట్టడంలో మనం ప్రయాసపడాలని. ఈసారి పెడితే కుటుంబ ఆశీర్వాదాలే కుడికే వెళ్తారు. స్త్రీలను ప్రత్యేకమైన పేరు పెట్టకుండా చేయాలని ఆశపడుతున్నాం. దేవుడి కార్యాలు జరిగించాలి. కుటుంబాల ఆశీర్వాదాల కొరకు, కుటుంబాల రక్షణ కొరకు మనం కన్నీరు కాచాలి, ప్రార్థన చేయాలి. మన బిడ్డల రక్షణ కొరకు, మన కుటుంబంగా దేవుని సన్నిధిలో ఎంత ఆనందం. కుటుంబం ఈరోజు కుటుంబం అంతా ఇక్కడ ఎంత ముచ్చటగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇలా దేవుడి కార్యాలు చేయాలి. ప్రతి కుటుంబం అలా రావాలి. ప్రతి కుటుంబం కూడా దేవుని సన్నిధిలో కుటుంబాలుగా ఉండి దేవుని ఆరాధించే దేవుని కొరకు మనం కూడా ఆశ కలిగి ప్రార్థన చేద్దాం, భారం కలిగి ప్రార్థన చేద్దాం. మీకు ఇవ్వబడిన రోజుల్లో ఏ రోజు బాధ్యత కలిగి మందిరంలోకి వచ్చి వారంలో ఒక్కరోజు 1 గంట ప్రభు సన్నిధిలో ప్రార్థించలేదా? ఆలోచన చేయండి. వారంలో ఒక్కరోజు 1 గంట ప్రభు సన్నిధికి వచ్చి కన్నీరు కాచి ప్రార్థన చేద్దాం. నీవైనా నేనైనా మన ప్రార్థన పెంచుకుందాం. దేవుడి రాజ్యం కొరకు మనకు కొంచెమే సమయం ఉంది. అపవాదికి సమయం కొంచెమే అని తెలిసి వాడు విజృంభిస్తూ తన రాజ్యాన్ని తెగగట్టుకుంటున్నాడు. మరి దేవుని జ్ఞానం కలిగిన, దేవుని వాక్యం తెలిసిన మన బుద్ధి ఎక్కడ పోయింది? మనం ఏం చేస్తున్నాం? మనకు కూడా కొంచెం టైం ఏముంది తెలుసా? ప్రజలు రక్షించడానికి, దేవుని రాజ్యంలో ప్రజలు చేర్చడానికి మనం కూడా వినియోగించుకుందాం. కష్టపడదాం. ఈ ప్రయత్నం కాకపోతే వేరే ప్రయత్నం, ఈ ప్రయత్నం కాకపోతే వేరే ప్రయత్నం, ఏ ప్రయత్నమైనా చేసి కుటుంబాన్ని రక్షించుకోవటకు, ప్రజలు రక్షించుకోవటకు, సువార్థీకరణ చేయటకు. మనం ఎక్కడ పని చేస్తున్నాం అక్కడ, ఎక్కడ గుడాలు తీస్తున్నాం అక్కడ, ఎక్కడ బరువులు మోస్తున్నాం అక్కడ, ఎక్కడ పని చేస్తున్నాం అక్కడ. అధికారులు కూడా మన బిడ్డలు బాగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థితికి ఎందుకు ఎదగాలని కోరుకుంటామంటే నేను కోరుకుంటుంది. ఎందుకంటే ఉన్నతమైన స్థితిలో ఉంటే ఉన్నతమైన వారికి కూడా స్వార్థ చెప్పే అవకాశం వారికి దొరుకుతుంది. అర్థమవుతుందా? ఒక బాబు ఉంది, పెద్ద పర్సన్గా చూసిలో ఆమె ఎక్కడైనా పెట్టండి. దాని ప్రస్తుతం ఒక హాస్పిటల్ నర్సుగా చేస్తున్న డాక్టర్లే మార్చేసింది అమ్మాయి. మరి ఆ అమ్మాయికి ఆశ భారం అలాంటిది. మీకు ఆశ భారం ఉంటే డాక్టర్లే అమ్మాయి డ్రెస్సులు కొనిస్తూ ఉంటారు. చిన్న పిల్లల్ని ఇప్పుడు 8 years ఉంటాయేమో, కానీ చిన్నప్పటి నుండి దేవుడు ఆ బిడ్డకి ఆ భారం ఇచ్చాడు. మనిషిని చూస్తే గాలిస్తే ఎగిరిపోయేది అనుకుంటుంది. కానీ ఆ సంఘంలో ఎక్కువ ఆత్మను సంపాదించింది ఆ చిన్న పాపే. ఎందుకంటే మనకు ఆ ఆసక్తి ఉండట్లేదు, ఆ భారం ఉండట్లేదు. ప్రజలు ఎక్కడుంటే అక్కడ పనిచేసే వారి దగ్గర అధికారులే మార్చగలిగే గొప్ప శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. పౌలు అలా చేశాడు. చెరసాల నాయకులు మార్చేశాడు. కాబట్టి అలాంటి అభిషేకుడి అతిథినాలు దేవుడు మనకు కూడా ఇచ్చి మనం వాడుకోవాలని, మనం నమ్మిన దేవుని గురించి సత్యసువార్తను ధైర్యంతో ప్రకటించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని, మనము ఎలా జీవిస్తున్నామో, ఎలాగా మనం దేవుని కొరకు ఏమి చేశామనేది చివరికి మిగిలింది. మన ప్రభు కొరకు ప్రయాస మాత్రమే వ్యర్థం కాదు. కానీ భార్య కొరకు పడింది, బిడ్డల కొరకు పడింది, లోకంలో దేనికి పడిందైనా కూడా వ్యర్థమైపోతుందేమో. కానీ అలాగే పడద్దని కాదు, పడాలి. కానీ ప్రభు కొరకు ప్రయాస కలిగి వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అర్థమైన వారందరూ కూడా ఆత్మతో సత్యంతో ప్రభువు స్తుతించుటకు లేచి నిలబడదాం. ప్రభుని ఆరాధన చేద్దాం. మహోన్నతుడైన దేవుడు మన చేసిన కార్యాన్ని బట్టి ఆయన కృపను బట్టి నీకు మనసుతో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభుని ఆరాధన చేద్దాం. ఆత్మతో